హలో అందరికీ. రీసెంట్గా మేము తిరుమలకి వెళ్ళామని చెప్పి కొన్ని షార్ట్లు అయితే అప్లోడ్ చేశాను కదా. ఇదైతే లీట్ లాగ్ అనమాట. సో మేము స్టిల్ వెళ్ళినప్పటి నుంచి వచ్చేదాకా ఏమేమి చేసామనేది ఇది 4 minutes వీడియో ఉంటుంది. ప్లీజ్ అందరూ నా వీడియోస్ని చూస్తున్నారు, ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మేమైతే SST టోకన్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇది శ్రీనివాస కాంప్లెక్స్లో అనమాట. ఇక్కడ కొంచెం కూర్చోవడానికి కొంచెం స్పేస్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి 7 o'clock అయితే లోపలికి వెళ్ళాము. 9 అయిపోయింది. ఇంకా తెచ్చుకున్న పులిహోర చపాతీలు అయితే తినేస్తున్నాము అక్కడే. ఎందుకంటే 5 hours వెయిట్ చేయాలి. ఎగ్జాక్ట్గా 7కి గేట్స్ ఓపెన్ చేస్తే మనము 12 వరకు వెయిట్ చేయాలి. 12కి అయితేనే మనకి టికెట్స్ అయితే ఇష్యూ చేస్తున్నారు. మాకు వెళ్ళిన ట్విస్ట్ ఏంటంటే మేము సాటర్డే వెళ్తే మాకు మండే ఆఫ్టర్నూన్కి వచ్చింది. ఇంకేం చేసేది లేక పక్కనే ఒక హోటల్లో రూమ్ అయితే తీసుకున్నాము. రూమ్స్ కూడా దొరకట్లేదు. ప్రీ ప్లాన్డ్గా అయితే వెళ్ళండి, ఎందుకంటే అక్కడ రూమ్స్ కూడా కాస్ట్ చాలా ఎక్కువ ఉంది. సో నేను ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పటికి ఐ థింక్ 11 or 12 అయి ఉంటుంది. సో స్కూల్స్ ఓపెన్ చేసిన తర్వాత కొంచెం అయితే క్రౌడ్ తగ్గొచ్చు. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే మేము తిరుమల కొండ మీదకి అయితే బయలుదేరిపోయాము. ఇంకా మార్నింగే కదా అని చెప్పేసి ఇంకా దగ్గరలో ఒక టీ షాప్లో టీ అయితే తాగేసి వెళ్ళాము. చాలా వరస్ట్గా ఉంది. ఎంత వరస్ట్గా ఉందంటే అంత వరస్ట్గా ఉంది. ఇంకా తప్పేదేం లేక మనం ఒక చోటకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అడ్జస్ట్ అవ్వాలి. ఇంకైతే ఆ 7 కొండలవన్నీ తలుచుకుంటూ కొండ మీదకైతే బయలుదేరిపోయాము. తిరుమల కొండలు అయితే నైట్ వ్యూ అయితే సూపర్ ఉంటుంది. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇంకా చెక్ పోస్ట్ దగ్గర నుంచి బయలుదేరింది బస్సు. ఇంకా నైట్ వ్యూ తీద్దాము అనుకున్నాను. బట్ అయితే ఈ చీకట్లో ఆ నిద్ర మంపులు అయితే అస్సలు కుదరలేదు. కానీ వన్స్ తిరుమల వచ్చిన తర్వాత తెలియని ఒక హ్యాపీనెస్ అయితే వస్తుంది మనకి. సో ఆ హ్యాపీనెస్ ఎంతమంది ఫీల్ అయ్యారో చెప్పండి. ఇంకా రూమ్స్ కోసం అయితే పైన అయితే వెయిట్ చేసాము. లిటరలీ 5 o'clock అయితే వెళ్ళామన్నమాట. 5 o'clock క్యూ లైన్లో వెళ్తే మాకు మార్నింగ్ 7 o'clockకి వచ్చింది. సో 7 నుంచి 10 o'clock అయితే రూమ్ అయితే ఇష్యూ చేశారు. ఈ లోపలే మా వాడి జుట్టు మొత్తం దేవుడికి ఇచ్చేసాము. సో మా వాడికి అయితే అసలు తెలీదు. అన్ఎక్స్పెక్టెడ్గా వాడి గుండె అయితే అని చెప్పే లోపల చూడండి వాడి ఫేస్ ఎంత డల్ అయిపోయిందో. పాపం ఎన్నిసార్లు చూసుకున్నాడో ఆ గుండెని, ఏంటి ఇది అని చెప్పేసి సడన్గా అయితే గుండు చేయించేసాము. మా వాడిది ఒక వీడియో కూడా పెట్టాను అనమాట, షార్ట్. సో అది కూడా చూడండి, చాలా ఫన్నీగా ఉంటుంది. సో అలా అయితే బ్రేక్ఫాస్ట్ చేసాము. బ్రేక్ఫాస్ట్ కూడా లిటరలీ 400 అయింది. సో ఇంకా అలా బయలుదేరిపోయాము దర్శనానికైతే. దర్శనం అయితే చాలా అంటే చాలా చాలా బాగా జరిగింది. సో క్యూ లైన్లో ఎంతసేపు ఇంత పడిన స్ట్రగుల్స్ 5 secondsలో 7 కొండల వాడిని చూసిన వెంటనే ఏదో తెలియని ఒక హ్యాపీనెస్ అయితే మొదలైంది. కానీ ఎండ మాత్రం భయంకరంగా ఉంది. వన్స్ బయటకు వచ్చిన తర్వాత అయితే ఎండ దంచి కొట్టేస్తుంది అసలు. సో కొంచెం దూరం అయితే నడుచుకొని పోవాలి. మేము వెళ్ళినప్పుడు అయితే క్యూ లైన్స్ అన్నీ ఖాళీగానే ఉన్నాయి. సో అంత రష్ అనిపించలేదు. కానీ సడన్గా మనం చెకింగ్ పాయింట్, సెల్ ఫోన్స్ అలాగే బ్యాగ్స్ అడ్మిట్ చేసే దగ్గర అయితే క్యూ లైన్ అయితే స్టాప్ చేసేసారు. అక్కడ 5 hours ఉన్నాక ఎగ్జాక్ట్గా 7 o'clock అయితే మాకు దర్శనం అయిపోయింది. మేము 12కి అయితే వెళ్ళాము. సోమవారం మధ్యాహ్నం 12కి వెళ్తే 7 o'clock కల్లా దర్శనం అయిపోయింది. చాలా అంటే చాలా చాలా బాగా జరిగింది. ఎందుకో నాకు ఈసారి స్వామి చాలా పెద్దగా కనిపించాడు. ఎంతో మనసుకి హాయిగా అనిపించింది. సో ఇంకా అలా అయితే బయలుదేరిపోయాము. రిటర్న్ అయితే నైటే బయలుదేరిపోయాము. సో ఇదైతే నా తిరుపతి ఫుల్ లాగ్ అనమాట. మన ఛానల్ని ఇప్పటి వరకు చూసిన వాళ్ళు ఈ వీడియోని ఇంతవరకు చూస్తుంటే లైక్ చేయండి. అలాగే ఆ 7 కొండల వారి దయ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా చాలా దగ్గరలో ఉన్నాను. సో మీ సపోర్ట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్.